అనారోగ్యంతో 74 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించింది. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని అపోలో ఆసుపత్రి ప్రకటించింది. వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆమెను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. హుటాహుటిన చెన్నై చేరుకున్న తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మంత్రులు డీజీపీతో చర్చలు జరిపారు. కేంద్రానికి జయ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఆసుపత్రి వద్ద భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడి అమ్మ కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. మరోవైపు తమిళనాడు అంతటా పోలీసులు భద్రతను పెంచారు. సెప్టెంబర్ 22న జ్వరం, డీహైడ్రేషన్ సమస్యలతో అపోలో ఆసుపత్రిలో చేరి క్రమంగా కోలుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అకస్మాత్తు గుండెపోటుతో మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధ సమస్యల నుంచి జయ కోలుకున్నారని, ఆమె కోరుకున్నప్పుడు ఇంటికి వెళ్లొచ్చని స్వయంగా అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఆదివారం ఉదయం సైతం అమ్మ ఇక ఇంటికి వెళతారని అన్నాడీఎంకే వర్గాలు ప్రకటించాయి. పురుచి తలైవి రాక కోసం అభిమానులు ఎదురు చూస్తున్న వేళ ఆదివారం సాయంత్రం ఆమెకు గుండెపోటొచ్చిందని అపోలో ఆసుపత్రి ప్రకటించింది. జయను సాధారణ వార్డు నుంచి అత్యవసర చికిత్సా విభాగానికి తరలించినట్లు తెలిపింది. హృద్రోగ, శ్వాసకోశ నిపుణులు జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు అపోలో ఆసుపత్రి పేర్కొంది. విషయం తెలిసిన వెంటనే తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. వెంటనే ముంబై నుంచి చెన్నై చేరుకున్న తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు నేరుగా అపోలో ఆసుపత్రికి వెళ్లి ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిని గవర్నర్కు వివరించిన అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి వివరించారు. జయకు వైద్యం చేసిన బ్రిటిష్ వైద్యుడు రిచర్డ్ బేలేను తమ వైద్యులు సంప్రదించినట్లు అపోలో ఆసుపత్రి తెలిపింది. అనంతరం అపోలో ఆసుపత్రి నుంచి రాజ్భవన్ చేరుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావు జయ ఆరోగ్య పరిస్థితిని కేంద్ర హోంశాఖకు తెలియజేశారు. తమిళనాడు మంత్రులు, డీజీపీతోనూ గవర్నర్ విస్తృత మంతనాలు జరిపినట్లు తెలిసింది. జయలలిత ఆరోగ్యం విషమించిన దృష్ట్యా అపోలో ఆసుపత్రి, చెన్నైలోని కీలక ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో బలగాల్ని పెంచారు. అప్రమత్తమైన తమిళనాడు పోలీసులు ఉదయం కల్లా సిబ్బందంతా తమ తమ స్టేషన్లలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సున్నిత ప్రాంతాల్లో కేంద్ర బలగాల్ని మోహరించారు. జయకు గుండెపోటు వచ్చిందని తెలిసిన వెంటనే చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో దుకాణాలు మూసివేశారు. చాలా మంది నేటి ప్రయాణాల్ని రద్దు చేసుకున్నారు. జయలలితకు గుండెపోటు వచ్చిందని తెలుసుకున్న కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చెన్నైలోని అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అమ్మ పరిస్థితి తెలిసి కంటతడి పెట్టారు. అభిమానులు లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అతి కష్టంపై నిలువరిస్తున్నారు. తెల్లవార్లు ఆసుపత్రి బయటే నిరీక్షించిన అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు అమ్మ త్వరగా కోలుకోవాలని కోరుతూ ప్రార్థనలు చేస్తున్నారు. நாங்க வந்து எல்லாமே கட்சிக்காரெல்லாம் வந்திருக்கு, அம்மா அட்டாச் ஆயிடுறாங்க அப்படின்னு தான் நாங்கெல்லாம் வந்திருக்கிறோம். எங்க அம்மாக்கு ஒன்னும் ஆகாது சார். எங்க அம்மா நல்லா இருக்காங்க, நல்லா இருப்பாங்க. இன்னும் 100 ஆண்டு எங்க அம்மா நல்லா இருப்பாங்க சார். நாங்க 70 நாளா இங்கேயே தான் இருக்கிறோம். எங்க அம்மாக்கு ஒன்னும் ஆகாது. எங்க அம்மா டிஸ்சார்ஜ் தான் நாங்கெல்லாம் வந்திருக்கிறோம். எங்க அம்மா வந்து என்னைக்கும் 100 வயசு வரைக்கும் ஆயுளோட தான் இருப்பாங்க. எங்க அம்மா டிஸ்சார்ஜ் தான் நாங்க எல்லாம் ஓடியாந்தோம். ஏன்னா நாங்க 6 மணி வரைக்கும் இங்கதான் இருந்தோம் காலையில இருந்து. அம்மா டிஸ்சார்ஜ் ஆகணும் ஆவலோட வந்திருக்கோம். டாக்டர் சொல்லலாம் ஹார்ட் அட்டாக், ஆனா எங்க அம்மா அதிகம் வென்று வெளியே வந்து எங்க அம்மா ஆட்சி புரிவாங்க. எங்க அம்மா எங்களை பாப்பாங்க, இதே இடத்துல எங்களுக்கு கை அசைச்சிட்டு போவாங்க. அந்த நம்பிக்கையில తమిళనాడు మంత్రులు, అన్నాడీఎంకే ప్రజా ప్రతినిధులు సైతం అపోలో ఆసుపత్రికి చేరుకుని జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరోవైపు జయ ఆరోగ్య పరిస్థితిని తమ వైద్య నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారని అర్ధరాత్రి దాటిన తరువాత అపోలో ఆసుపత్రి ప్రకటించింది. తమ శక్తి మేరకు ఆమె కోలుకునేలా కృషి చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది.